ఎమ్మి ఎమ్మి చీజీ బర్గర్ రెసిపీ చూసేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు ఏంటంటే లేజీ రెసిపీ లాగానే బర్గర్ రెసిపీ మేము మీకు చూపించేసా. ఫస్ట్ అయితే బాయిల్ చేసేసుకోవాలి పొటాటోస్. నేనైతే ఇక్కడ 5 తీసేసుకున్నా. ఈ 5 పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసేసిన. ఎక్కడ అంటే మైక్రో ఓవెన్లో బాయిల్ చేసేసిన. ఇవన్నీ ఇప్పుడు దాన్ని పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. దాన్ని మొత్తం తీసేసి స్మాష్ చేసి లేకుంటే గ్రేట్ చేసి పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి బర్గర్ అంటే ఇష్టం? ఫస్ట్ టైం అయితే నేనైతే ఇంట్లో ట్రై చేసేస్తున్నా. మా మమ్మీ చెప్పింది ఇలా చేయాలి, నేనైతే చేసేస్తున్నా. సూపర్గా వచ్చిందనమాట. మొత్తం వీడియో చూడండి, సూపర్ ఫన్గా ఉంటుంది. నేను ఈ వీడియోలో చూపించినట్లు సేమ్ ఇలానే గ్రేట్ చేసేసుకోండి. అట్లా అయితే ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం ఎన్ని తీసుకున్నాం అన్నీ గ్రేట్ చేసేసిన తర్వాత నాకైతే క్వాంటిటీ ఇంత వచ్చిందనమాట. ఈ ఫుల్ ప్లేట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఆ గ్రేట్ చేసిన పొటాటోలో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేయాలి. నాకు ఎక్కువనే ఇష్టమని నేను ఎక్కువనే వేసేసిన. నెక్స్ట్ సాల్ట్, మనకి ఎంత ఇష్టమో అంత మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ స్పెషల్ గరం మసాలా మా ఇంట్లో ఉండింటే అది వేసేసిన. నెక్స్ట్ హోమ్మేడ్ అల్లం పేస్ట్ వేసేసిన. అల్లం వెల్లుల్లి 2 మిక్స్ పేస్ట్ వేసేసి నెక్స్ట్ అది మొత్తం కలిసేలా మిక్స్ చేయాలన్నమాట. ఇది అయిన తర్వాత మైదా తీసుకొని దాంట్లో వేసేసి అది కూడా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మా మమ్మీ చూడండి ప్యాంటీ తయారు చేసేస్తుంది. ఇలా ప్యాంటీ తీసుకొని సపరేట్గా మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని మన బర్గర్ సైజు ఎంత ఉందో అంత సైజ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసేసుకొని దాంట్లో బటర్ వేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు స్నాక్స్ టైం లెక్క. స్నాక్స్లో ఇది కూడా మనం ఒకటి డిష్ యాడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే నేనైతే ప్యాంటీని బర్గర్లో పెట్టయితే చూస్తాము. ఇదిగోండి, ఇప్పుడు బర్గర్ బన్స్ మా డాడీ అయితే తెచ్చేసినాడు. చూడండి ఎంత ఉన్నాయో. డొమినోస్లో కూడా ఇంత పెద్దగా అయితే ఉండవు అనమాట. మా ఇంట్లో ఉన్నాయి. డొమినోస్లో కూడా 300, 400 పెట్టాలి. ఇంత అయితే ఇస్తారు అప్పుడైతే. మామూలు తక్కువ ప్రైసెస్ అంటే ఇంత అయితే ఇయ్యరు. నెక్స్ట్ ఆయిల్లో బటర్ వేసేసుకొని ఇప్పుడు ఇందాక కట్ చేసేసిన బన్స్ని ఫ్రై చేయాలన్నమాట. మనకు బాగా బటర్ వేసేసుకొని నీట్గా ఫ్రై చేయాలి. ఈ బర్గర్ బన్స్ని చూస్తే పైన సెస్మిన్ సీడ్స్ అవన్నీ యాడ్ చేసినారు, కానీ తక్కువ ప్రైజే రేట్ అయితే. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఫ్లఫీగా ఉండింది, సూపర్గా ఉండింది. ఇప్పుడైతే హెల్మన్స్ మయోనీస్ వేసేసి నెక్స్ట్ కిసాన్ కెచప్ వేసేస్తున్నాను. టమాటో కెచప్ తర్వాత హోమ్మేడ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మింట్, కొరియాండర్, చిల్లీ మొత్తం మిక్సీ వేసేసి చేస్తాం. ఇందాక మనం చేసిన ఆలు ప్యాంటీ తర్వాత టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ మనకి ఇంట్లో ఏ ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి వేసేయడమే. దీంట్లో వేసేసిన తర్వాత ఓవెన్లో 180 degrees 1 minute పెట్టేసి తీసి తినేయడమే. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. బర్గర్ ఈజ్ రెడీ. ఫుల్ కాలుతుంది. నేనైతే రివ్యూ చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంచెం చల్లగా తర్వాత తిన్నా. ఆహా సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.